జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 18వ శ్లోకము. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యా గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సత్వగుణము కలిగినటువంటి వారు ఊర్ధ్వలోకాలకు వెడతారు. రజోగుణము అధికముగా ఉన్నటువంటి వారు మధ్యలోకాల్లోనే ఉండిపోతారు. ఇక తమోగుణము అధికముగా కలిగినటువంటి వారు అధోగతి పాలవుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము అధికముగా ఉన్నవారు చివరకు మోక్షాన్ని పొందుతారని, రాజసగుణాధిక్యత కలిగినటువంటి వారు వారు కోరిన ఫలములను పొందటం కోసం స్వర్గాది మధ్యలోకాలకు వెళ్ళి ఆ ఫలానుభవము పూర్తి కాగానే, పుణ్యము క్షీణించగానే మళ్ళీ క్రిందకు వస్తూ ఉంటారని, ఇక తమో గుణము అధికముగా ఉన్నటువంటి వారు నీచాతి నీచమైనటువంటి జన్మలు పొందుతారని, అధోగతి పాలవుతారని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనలో సత్వగుణాన్ని పెంచుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే
సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణము కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, గజేంద్రుడు విధివశాత్తు మొసలిబారిన పడి ఇక చివరకు ప్రాణభయముతో ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు. మాం ఇమే జ్ఞాతయః ఆతురం గజాః కుతః కరిణ్యః న ప్రభవంతి. నా బంధువులైనటువంటి ఇతర ఏనుగులు కూడా నన్ను ఈ ప్రమాదము నుండి కాపాడలేకపోతున్నాయి. ఇక నా భార్యల గురించి వేరే చెప్పేదేముంది, వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఏ రూపమున దీని గెల్తును ఇట ఏ దేవేల్పు చింతింతు ఎవ్వారించీరుదు ఎవ్వరడ్డమిక. ఇక నేనేం చెయ్యాలి అని గజేంద్రుడు ఆలోచించి చివరకు అహంచ తం యామి పరంపరాయణం. మహామహితాత్ములందరికీ కూడా, మహర్షులందరికీ కూడా, సకల జీవులందరికీ కూడా ఆశ్రయమైనటువంటి ఆ దేవదేవుడినే ఇక నేను ఆశ్రయిస్తా. యం కశ్చన ఈశః బలినః అంతక ఉరగాత్ ప్రచండవేగాత్ అభిధావతః భృశం భీతం ప్రపన్నం. మృత్యువు అనేటటువంటి కాలసర్పము నుండి ప్రచండ వేగముతో తరుముకుంటూ వస్తూ ఉండేటటువంటి భయంకరమైన మృత్యువు నుండి రక్షించగలిగినటువంటి ఆ పరమనియామకుడిని, పరమపురుషుడినే నేను ఆశ్రయిస్తా. ఆ పరమపురుషుడే నన్ను రక్షిస్తాడు. ఎందుకంటే భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాత్ మృత్యు ప్రధావతి. ఏ పరమపురుషుడిని చూసి
భయపడి మృత్యువే పరుగులు తీస్తుందో అట్లాంటి పరమ పురుషుడిని, పురుషోత్తముడిని, అందరికీ దిక్కు అయినటువంటి ఆ దేవదేవుడిని, శ్రీమన్నారాయణుడిని అరణం తం ఈమహి, నేను శరణు వేడుకుంటా అని గజేంద్రుడు నిర్ణయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 18వ శ్లోకము. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.